ఐఎమ్ సలీం బాయ్. ఇంటర్సిటీ కూడా వెళ్ళిపోయింది. దాంట్లో ప్యాసింజర్లు కూడా దిగలేదు, ఎవరు లేరు. ఎలా? జన్మభూమి వస్తుంది, నెక్స్ట్ బండి వచ్చేది జన్మభూమి ఉంది కదా, దాంట్లోనే దొరుకుతారు కదా మనకు ప్యాసింజర్. ఇలా అయితే కష్టమే సలీం బాయ్. 3 ఆటోలు, ఈఎంఐలు కట్టాలంటే చాలా ఇబ్బంది. ఏం చేస్తాం, నెక్స్ట్ బండి వస్తుందా చూద్దాం దాంట్లో ప్యాసింజర్. చేసిన ఈ ఆటో చాలా కష్టం సలీం బాయ్. ఎలా తీయాలో ఏమో, ఏం అర్థమవుతుంది. ఏం చేస్తుంది? ఆటో దొరుకుతున్నాయా? కారే. నమస్తే రామూర్తనం. భిక్షం. సలీం బాయ్. ఏంటి ఇటు నడుచుకుంటూ వెళ్తున్నారంటే? ఆటో స్టాండ్ లో పెట్టినామన్నా, ఇంటి దగ్గర పెడితే కుక్కలెక్కి చింపుతున్నాయి, చిన్నపిల్లలకి ఆగమాగని చెప్పి సీట్లని చింపుతారు. అట్లని స్టాండ్ లో పెట్టి కార్డు ఛార్జీలు కూడా పెరిగాయి. అందులో మందు బాబులు కూడా మందు తాగి చాండాలం చేస్తున్నారు. వాళ్ళ కోసం అట్లా పెడుతున్నారు. అసలు ఏం చెప్పుకునే పరిస్థితి లేదన్న. అధ్యక్షులు కాబట్టి కొంచెం మాట్లాడితే అయిపోయింది. సరే, ఓకే. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు యూనియన్ మీటింగ్ ఉంది కదా, అక్కడ అన్ని సమస్యలు మాట్లాడదాం. ఓకేనా? సరే, ఓకే అన్న. సరే, చాయ్ తాగొద్దాం. సరే, ఓకే అన్న, వెళ్దాం పదండి. అన్ని మీటింగ్ సమస్యలు అయితే అక్కడ పరిస్థితి కూడా పోదాం. ఈ సమస్యలు అయితే అది ఆటలు రాసుకో. సరేనా, మరి 3 గంటలకు కలుద్దాం. మధ్యాహ్నం 3 గంటలకు అందరూ రండి. ఓకేనా? ఇప్పుడే కొంచెం టీ తాగొస్తున్నావురా? లైన్ లో పెట్టావు బండి? లైన్ లో పెట్టిన బండి వస్తుంది. కిరాయి మామూలుగా ఉన్నాయన్న, జనాలు మామూలుగా తీసుకురు అటు టైంలో ఎక్కడ. రోజు ఎన్ని చేతులు పడుతుంది? సరేనా? సరే. అన్నా 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 అబ్బాయి వస్తాయన్నా? వస్తాయా? అబ్బాయి దగ్గర ఎంతనా? 200 పొంగల్ మరీ ఎక్కువ అన్నా. యాక్చువల్ గా అయితే 300 ఇచ్చుకుంటాను. అబ్బాయి దగ్గర నీకు నేను 200 మాత్రమే చేశాను. 100 రూపాయలు తగ్గిస్తాను. 200 అవుతుంది. జర గుర్రా కొంచెం ఇస్తాను, తీసుకోరా అన్న. జర జర చూసి తీసుకోనా, జర చూడండి. సరే, ఎక్కువ అర్జెంట్ ఉంది. ఏం లేదన్న, హాస్పిటల్లో అర్జెంట్ ఉంది, పోవాలో ఆపరేషన్ చేస్తారు. మీరు ఆపండి. పర్వాలేదు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపో. ఓకే.
తమ్ముడు వచ్చేస్తున్నా అపాయ ఎక్కువ రాబడ్డది, వచ్చేస్తున్నాను, దగ్గరలోనే ఉన్నాను. ఓకేనా? వర్షం లేదు కదా. ఓకే ఓకే. అన్న ముందుకు సైడ్ కామన్నా అక్కడ ముందు కన్నా జాడ ముందు. అవును, ఇలాక ఐదు ఆర్థిక ఇబ్బందులు ఉన్నామని చెప్పావు. నా నల్గొండలో షాప్ ఉండనా, రోడ్డులో షాప్ కూలగొట్టేనా, ఇబ్బంది పడుతున్నా, కుటుంబం గడవాళ్ళకి ఇబ్బంది ఉందనా, అది ఏదైనా పని ఉందా అని ఏదో వెతుకుంటానికి వచ్చినా. అది నా దగ్గర 3 ఆటోలు ఉన్నాయి. నీకు డ్రైవింగ్ వచ్చా? అప్పుడు కొంచెం నేర్చుకున్నా 3 రోజుల పాటు చేస్తా అన్న, ఏదున్నా పర్వాలేదన్నా. నా పేరు మూర్తి, ఆటో యూనియన్ ప్రెసిడెంట్. అవునా అన్న? మధ్యాహ్నం 3 గంటలకు ఆటో యూనియన్ మీటింగ్ ఉంది, అక్కడికి వచ్చేసి ఆటో దగ్గర. ఓకే అన్న, థ్యాంక్స్. మూడింటికి వస్తాం. రైట్. ఏంటి విశేషాలు? లంచ్ అయిపోయిందా? ఇంకా ఏంటి విశేషాలు? రా యాదగిరి. ఇతడు యాదగిరి అని మన యూనియన్ లో కొత్తగా చేస్తున్నాడు. నా ఆటోనే ఇస్తున్నాను, రేపటి నుంచి మన యూనియన్ లో కలుపుకోండి. ఇతను మంచి చెడ్డలు కూడా మనం చూసుకుందాం. ఇంకా చెప్పండి, ఇంకా ఏంటి విషయాలు? విషయాలు ఏంటంటే మామూలుగా తోలుతుంటే అందరు ఫోన్ పే అని గూగుల్ పే అని, నాదేమో డబ్బా ఫోను, డబ్బుల కాడ ఇబ్బంది అవుతుంది. ఎవరికో పేరు చెప్పి మన వాళ్ళకి వేరే వాళ్ళకి కొట్టేయాల్సి వస్తుంది. అది కాదు విషయం, మనం కూడా అప్డేట్ కావాలి కదా. ఇప్పుడు అందరూ ఫోన్ పేనే అంటున్నారు, గూగుల్ పే అంటున్నారు. మనం చిన్న డబ్బా ఫోను, ఆ ఫోన్ ఈ ఫోన్ అంటే మనం కూడా కుదరదు కదా. సరే, నీకు అంత ఇబ్బంది అయితే మన గడియారం దగ్గర షాప్ ఉంది కదా, సెల్ షాపు, అతను మనకు తెలిసిన అతనే. ఈఎంఐలో కావాలంటే నేను ఇప్పిస్తా, దాని గురించి నువ్వేం టెన్షన్ ఏం పడకు. ఓకేనా? ఇంకేంటి విశేషాలు లకిత్? ఇంకేంటి విషయాలు చెప్పు సలీం బాయ్. ఏంటి విషయాలు? ఈ ర్యాపిడ్ వల్ల పెద్ద ఇబ్బంది అవుతుంది. కిరాయిలు అయితే లేవు, ఏమైతే లేవు, ఏం వెళ్తట్లేదు. అది కాదు సలీం బాయ్, మనం కూడా ర్యాపిడ్ తగ్గట్టు మనం కూడా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మనం కూడా ఆటోలో కిరాయిలు లేనప్పుడు అది ఆన్ చేసుకున్నాం అనుకో, ఆ కిరాయిలు రావచ్చు. ఈ ఇతర కిరాయిలు వచ్చినప్పుడు అది ఆఫ్ చేసుకోవచ్చు. ఈ కిరాయిలు లేనప్పుడు అది ఆన్ చేసుకోవచ్చు. అలాగే నడిపిస్తుండాలి, మనం కూడా అప్డేట్ అయిపోతుండాలి. సీరియల్ ఏమైతుంది? సీరియల్ గురించి ఏం ప్రాబ్లం? మనం సీరియల్ చేసుకొని ఒక అతను పెట్టుకొని పేర్లను రాపించుకుందాం, సీరియల్ నెంబర్ రాపించుకుందాం. ఒక్కొక్కరి ద్వారా ఒక ఆటో పోగని ఒకటి, అలా మనం అన్ని అప్డేట్ అయిపోదాం. దొంగ సీరియల్ రాస్తారు అంతా. దొంగ సీరియల్ రాస్తారు, ఏం అలాంటిది ఏమి ఉండదు. నేనున్నా కదా, నేను యూనియన్ ప్రెసిడెంట్ అయినాక ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ రానియను. ఓకేనా?
ఇంకో ప్రాబ్లం కాదు, మనం గ్యాస్ ఎప్పుడు ఒకే బంక్ పెట్టిస్తుంటే నాకేదో తేడా వస్తుంది. సరే నేను రేపు పెడతాను, ఆ బంకు పెడతాను, గ్యాస్ ఎంత కొడుతుండు ఎంత వస్తుంది మీటర్ అని చెకప్ చేస్తాను. నేను ఏదన్నా తేడా వచ్చిందనుకో మన సిఎస్ఆర్ ఉన్నారు కదా అతనితో మాట్లాడతా, డైరెక్ట్ స్టేషన్ కే తీసుకుపోతాను. ఎలాంటి సమస్యలు మీరు టెన్షన్ ఏం పడకండి. మైలేజ్ హరికుమార్ గారు సార్, ఒకసారి అటవీ నేను రామ్మూర్తిని ఒకసారి రమ్మని చెప్పండి. ఓకే, ఫోన్ చేస్తాను సార్. ఒక చేసి ఇంకా ఏంటి సమస్యలు ఉన్నాయా? ఇంకా మెయిన్ అదే సమస్య కాదు. సార్ నమస్తే సార్. సార్ కంపల్సరీ సార్ 5 నిమిషాల్లో అక్కడనే ఉంటాం సార్. సరే సార్. సిఐ గారు మాట్లాడుతున్నారు, తొందరగా 5 నిమిషాలు రమ్మంటున్నారు, అందరూ వెళ్ళి వచ్చారు. ఓకేనా? చెప్పాను సార్, వస్తున్నాను. ఓకే. ఇక్కడనే ఉండండి, నేను ఎస్ఐ గారితో మాట్లాడుతాను. సరే, ఓకేనా? ఓకేనా. ఇక్కడ నుంచి వస్తున్నారు బాగా. అవును, మనకు నాటు దాని కూడా కొంచెం మనం చూసే ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఈ మధ్యన చాలా ఈ నాటు వాళ్ళు యూపీ అదంతా వచ్చినారు. చెడ్డి గ్యాంగ్ అని కూడా ఒకటి బాగా తయారైంది, అది కూడా ఒకటి వస్తుంది. అవును, బాగుంటుంది. తొందరగా. సార్ నమస్తే. నమస్తే. కాల్ చేశారు కదా సార్? ఏం లేదు, రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ లో అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారు కదా సార్. దాని గురించి ఇప్పుడు దొంగలు బాగా ఎక్కువైపోయారు కాబట్టి మీ ఆటో యూనివర్సిటీ వాళ్ళకి బాగా తెలిసి ఉంటది కాబట్టి కొంచెం ఎవరుంటే మాకు మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే లోకల్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు తెలియట్లేదు కదా, కాబట్టి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటదని. నార్త్ నుంచి బాగా వస్తున్నారు, బీహార్, ఒరిస్సా అని వాళ్ళు ప్రయాణికులాగానే వస్తున్నారు. కాబట్టి మాకంటే మీకు కొద్దిగా తొందరగా తెలుస్తుంది కాబట్టి ఏమాత్రం అనుమానం కనిపించినా కూడా మాకు చెప్పండి. ఎందుకంటే పైనుంచి ప్రెజర్ ఎక్కువ ఉంది కాబట్టి నేను కాంటాక్ట్ చేయాలి. తప్పకుండా సార్, తప్పకుండా. అయితే ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు కాంటాక్ట్ చేస్తాను. తప్పకుండా చేస్తాం సార్. మీకోసం మేము ఖచ్చితంగా మంచిగా ఉండేటట్టే ప్రయత్నిస్తాం సార్. అందరికీ ఏ దొంగలు ఉన్నా ఎలాంటి మోటాలు ఉన్నా కూడా మీకు తొందరగా ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్. మా గ్రూపులలో కూడా షేర్ చేస్తాము. మా ఆటో డ్రైవర్లు అందరికీ రేపు ఇప్పుడు యూనియన్ మీటింగ్లో కూడా దాని గురించి మేము చర్చించుకున్నాం సార్. ఖచ్చితంగా మీకు సహకరిస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే.